అంబేద్కర్ ఆలోచన విధానం ద గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా దళితుల ఐక్యత దళితుల ఐక్యత. దేశ రాజ్యాంగ రచయిత ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతోటి రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో కాదు ప్రపంచంలోని ఎంతోమంది మేధావుల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత చదువులు చదివి భారతదేశానికి ఏదైతే ఇవాళ మూలస్తంభమైందో ఆ రాజ్యాంగాన్ని వారు నిర్మించారు. అలాంటి గొప్ప వ్యక్తి భారత రత్న శ్రీ బిఆర్ అంబేద్కర్ గారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 64వ వర్ధంతి రోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వారికి యావత్ భారతదేశం తరఫున దళిత జాతి తరఫున నివాళులర్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం యొక్క భవిష్యత్తును భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను సమానంగా ఉండాలని, స్వాతంత్రంగా ఉండాలని, ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా సమానత్వం ఉండాలనేటువంటి భావించినటువంటి గొప్ప మహా మేధావి, దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి యొక్క సేవలు ఈ దేశం ఉన్నంతకాలం, భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం మరవలేనటువంటి హక్కులను వాడవచ్చిన ఖచ్చితంగా నిర్దేశించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు దేశంలో
ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా మహిళలకు మరి హక్కులు కల్పించడంతో వారి యొక్క గౌరవం ఈ దేశంలో ఉన్నది అని అంటే ఈరోజు చట్టసభల్లో చాలా గొప్ప అవకాశాలు కల్పించినటువంటి మరి విషయంగా ఈరోజు ఎంతోమంది చట్టసభల్లో అన్ని వర్గాల పక్షాన మాట్లాడేటువంటి గొంతు విప్పేటువంటి ఒక స్వేచ్ఛను కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి యొక్క వర్ధంతిని రోజు మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా చేస్తూ మరి జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎస్సీలు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించడం కోసం ఎస్సీ స్టడీస్ అంటే మనం కొత్తగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవచ్చు. చాలామంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవాలనేటువంటి ఆశయం ఉన్నటువంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడుగాలు నడవాలనేటువంటి అనేక మంది పేద విద్యార్థులకి ఒక మంచి అవకాశం కల్పించాలి. దీన్ని దళిత వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు తప్పనిసరిగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా వారు ముందుకు నడవాలని త్వరలోనే దాన్ని ప్రారంభించే అడ్మిషన్స్ కూడా ప్రారంభం చేస్తామని